ఆ బండలలో మాత్రం కంపల్సరీ ఇది ఎంత వెల్డింగ్ చేసినా కానీ ఆగదు. వచ్చేసిండు. ఇప్పుడైతే ఈ టైర్ అయితే ఎక్కిస్తున్నాం. కేజీలు అయితే అటు తీసేసిన. పట్టుకుంటా నువ్వు చెయ్యి, ఇది చెయ్యి. కేజీ లోటర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం దీని అయితే వాష్అవుట్ అయితే వేసుకోవాలి. అందుకోసమని దగ్గరున్న చెరువు దగ్గరికి అయితే పోతున్నాయి. ఇప్పుడైతే బండి అయితే స్టార్ట్ చేసిన. మనమైతే వెళ్ళిపోయి ఇప్పుడు దగ్గరున్న చెరువు దగ్గరికి అయితే పోవాలా. చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది అదే మనం ఇప్పుడు ఇళ్ళకే దించాలి. ట్రాక్టర్ ఇలా దించి అయితే మంచిగా శుభ్రంగా అయితే కడిగేసుకుంటాం. ఇదంతా మనము ఇట్లా పోరాదు, వెనక రివర్స్ తీసుకొని అయితే పోవాలా. ఫ్రెండ్స్ ఇది అదే మా ఊరి దగ్గర ఉన్న చెరువు, చిన్న చెరువు ఇది. మేమైతే కుంటా అంటాము. ఎప్పుడైనా బండి వాష్అవుట్ చేయాలంటే నేనైతే ఇక్కడికి వచ్చి వాష్అవుట్ అయితే వేసుకుంటా. వాష్అవుట్ చేసుకొని మంచిగా నీట్గా వాష్అవుట్ చేసుకొని కేజీలు అయితే తీసేసుకుంటాను. అయితే ఇప్పుడైతే వచ్చేసిన మళ్ళీ ఇప్పుడైతే వాష్అవుట్ అయితే వేసేస్తా. బండి నీట్గా వాష్ చేసుకొని కేజీలు అయితే తీసేస్తా. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు వెనకకు ముందడికి అన్నా కదా, అది ఎందుకు అన్నా అంటే కింద మట్టి ఉంటుంది, మనకైతే కడగనికైతే వీలు కాదు. అందుకోసమనే కింద మట్టి ఉంటుంది కాబట్టి కింద మట్టి పోవడానికి మాత్రమే వెనకకు ముందడికి అంటే ఆ మట్టి అనేది కొద్దిగా ఊసిపోయి అన్నీ పడిపోతుంది అని అట్లా వెనకకు ముందడికి అన్న, అంతేగాని వేరే ఏం లేదు. ఇప్పుడైతే మనం అయితే వాష్అవుట్ చేద్దాం మంచిగా. ఫస్ట్ అయితే మనం బండిని అయితే కొద్దిగా మంచిగా నడుపుకోవాలా. నడుపుకుంటే మట్టి అనేది కొద్దిగా ఈజీగా వెళ్ళిపోతుంది మనకు. ఎందుకు బ్రో అక్కడనే వాష్అవుట్ చేయించుకోవచ్చు కదా అని అంటారు కదా కొంతమంది. ఎందుకంటే ఈ మట్టి ఉండదు కదా, మనం కొంచెమన్నా కానీ నార్మల్గా కడుక్కొని పోతే వాళ్ళకు ఈజీ ఉంటుంది అన్నట్టు కడగడానికి. ఎందుకంటే ఈ మట్టి బాగా పడుతుంది వాళ్ళ దగ్గర. వాష్అవుట్ చేయడానికి వాళ్ళు ముందే చెప్తారు, నార్మల్గా వాష్అవుట్ చేసుకొని రారా అని చెప్తారు. వాష్అవుట్ అయితే కంపల్సరీ చేసుకోవాలా. ఎందుకనంటే ఇప్పుడు మనం నార్మల్గా కడుక్కుంటాం కదా, వాష్అవుట్ చేసుకుంటే ఎందుకంటే ఆ ప్రెషర్తోని చిన్న మట్టి ఉంటుంది, ఆ రాళ్ళు వీళ్ళు ఏమైనా చిన్న మనము కడగరాని జాగాలా ఉంటుంది అన్నట్టు మట్టి. ఆ వాష్అవుట్ చేస్తే ఆ ప్రెషర్కి ఏంటంటే ఆ మట్టి అనేది వెళ్ళిపోతుంది. అందుకోసమే బండి మనకు సిలుము పట్టకుండా మంచిగా నీట్గా ఉంటుంది అన్నట్టు. ఇంజన్ ఇక్కడ లోపల మనకు ఇంజన్ కొద్దిగా నీట్గా ఇస్తాయి అన్నట్టు. వాష్అవుట్ చేసుకొని గ్రీసింగ్ అయితే కంపల్సరీ కొట్టించుకోవాలి. ఎందుకంటే కంపల్సరీ గ్రీసింగ్, ఎందుకంటే బండి నడిచింది కదా, రికం లేకుండా నడిచింది కదా, గ్రీసింగ్ అయితే కంపల్సరీ అయితే కొట్టించుకోవాలి. ఈ కేజీలు అయితే ఇప్పుడైతే ఇది 5వ సీజను. ప్రతిసారి 100 గంటలు నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది 5వ సీజను. నడిచినప్పుడల్లా ఒక 100 గంటలు అయితే నడుస్తుంది. ఎందుకంటే నార్మల్గా 100 గంటలు అయితే నడుస్తుంది. అయితే ఇప్పుడైతే దీని సర్వీస్ అయితే అయిపోయింది. ఎందుకంటే ఈ సెంటర్ రింగ్ అనేది ఇరిగిపోయింది. సెంటర్ రింగ్ ఇరిగిపోతే మనకైతే ఆగది. రాగడి భూములు అయితే ఆగుతుంది, కానీ మనకి ఇప్పుడు ఇక్కడ బండలు ఉన్నాయి. మాకు కొన్ని భూములు అయితే బండలు ఉన్నాయి, ఆ బండలకైతే ఆగది. అందుకోసమని ఈ కేజీలు అయితే తీసేసి కొత్త కేజీలు అయితే ఎక్కించుకోవాలి కంపల్సరీ. బాగా ఆకులు వీకులు అన్నీ బాగా డ్యామేజ్ అయిపోయినాయి, ఎందుకంటే బండలు ఉంటాయి. ఇక రాగడి భూములు అయితే ఏం కాదు, వెల్డింగ్ కొట్టించుకొని వేయించుకోవచ్చు. కానీ ఇక మళ్ళీ వెల్డింగ్ కొట్టి బండలలో కొడితే మాత్రం ఆ వెల్డింగ్ అయితే ఆగది, పోతుంది. అందుకోసమనే కొత్త కేజీలు అయితే ఎక్కిస్తా. ఇప్పుడు మళ్ళీ వచ్చే సీజన్కు వానాకాలం. ఇక వాష్అవుట్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడూరి ఎట్లా ట్రాక్టర్ ఎట్లా అయిపోయిందో మంచిగా నీట్గా అయితే కడిగేసుకున్నా. ఇక ఇదంతా నీట్గా అయితే కడిగేసుకున్నా. ఇప్పుడైతే మళ్ళీ అయితే వాష్అవుట్ అయితే వేయించుకోవాలా. ఎందుకంటే బురద ఉంటుంది కదా లోపల, ఇంజన్కు అటు ఇటు ఉంటుంది కదా బురద, అదైతే కంపల్సరీ అయితే వాష్అవుట్ అయితే వేయించుకోవాలా. ఇదైతే ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ చిన్న బురద అనేది పోదు అన్నట్టు. వాష్అవుట్ చేస్తే ఆ బురద అనేది మట్టి ఉసికి ఉంటుంది కదా, అది మొత్తము వెళ్ళిపోతుంది అన్నట్టు వాష్అవుట్ చేస్తే ఆ ప్రెషర్కు. మీకు ఇంతకుముందు చెప్పిన కదా సెంటర్ రింగ్ ఇరిగిపోయిందని, ఇదైతే సెంటర్ రింగు. రాగడి మట్టిలో అయితే బండలు లేని భూములు అయితే మంచిగా ఆగుతుంది. ఇక సిల్క భూముల్లో అయితే మాత్రం కష్టము, ఆ బండలలో మాత్రం కంపల్సరీ ఇది ఎంత వెల్డింగ్ చేసినా కానీ ఆగదు. ఓకే ఫ్రెండ్స్, వాష్అవుట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన ట్రాక్టర్ని అయితే ఇంటికైతే తీసుకుపోదాం. ఓకే గాయస్, ఇంతకుముందు వాష్అవుట్ అయితే చేసేసిన కదా. వాష్అవుట్ చేసిన తర్వాత ఇంటికైతే తీసుకొచ్చిన బండిని. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇక జాక్ అయితే పెట్టేసిన. ఇక జాక్ అయితే సపోర్టింగ్ అయితే పెట్టేసిన. జాక్ పెట్టేసిన తర్వాత ఇక మనకు కావాల్సిన పానలు ఎక్విప్మెంట్స్ అన్నీ అయితే తీసుకొచ్చేసిన. ఎప్పుడే కానీ ఒక్కరు మాత్రం వేయకూర్రి, ఇద్దరు మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే బలవంతంగా తీస్తే మనకు నడుములు పట్టుకుంటాయి, సో డేంజరు. అందుకోసమని ట్రై చేస్తున్నా. అంటే ఎల్లి తీయండి, ఇక ఎల్లని అయితే వేసేట్టుర్రి. ఎందుకంటే ఇది కొద్దిగా హార్డ్ ఉంటుంది, కొద్దిగా నడుముల మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకోసమని కొద్దిగా జాగ్రత్త కొద్ది తీయాలి. చెప్పలేం, ఇద్దరికైతే కంపల్సరీ ఉండాలి. ఇట్లా ఎల్లి అయితే తీసుకోవాలా. ఎల్లని అయితే ఈ సైడ్ వేసేయాలి, ఎందుకంటే నడుముకు ఎఫెక్ట్ బాగా పడుతుంది. ఓకే ఫైన్.
వెళ్ళిపో దా అయిపోయింది, ఒకటి తీసేసిన, ఇక ఓన్లీ టైర్ ఎక్కిచ్చే అయిపోతుంది ఇక. ఓకే మా అన్న అయితే వచ్చేసిండు. ఇప్పుడైతే ఈ టైర్ అయితే ఎక్కిస్తున్నాం, కేజీలు అయితే అటు తీసేసిన. కొద్దిగా డిస్క్ దింపుతామా అటుసరికి ఇట్లా పట్టు, మెల్లగా పట్టి కిందికి దొబ్బు. అట్లా వచ్చింది ఇప్పుడు, అట్లా వస్తా. నేను పట్టుకుంటా, నువ్వు చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, అది నీకు ఒక్కొని ఏర్పడాలి. అట్లా ఇది చెయ్యి. ఈ టైర్ అయితే మొత్తం ఫిట్టింగ్ అయితే నట్టు బిట్లు అన్నీ టైట్ అయిపోయినాయి. ఇక ఇటు సైడ్ అయితే ఇప్పాలా. ఇది ఇప్పేసిన తర్వాత ఆ టైర్ అయితే ఇటు సైడ్ అయితే ఎక్కియాలి. ఇక ఈ టైర్ అయిపోయింది కంప్లీట్, ఈ టైర్ అయిపోయింది కంప్లీట్. 2 టైర్లు అయితే ఎక్కించేసినాం. దీనికైతే నట్లు అయితే టైట్ చేసేది ఉంది, ఈ టైట్ అయితే వేస్తున్నాం. ఇక టైట్ చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనకు ఇక్కడ తిరెట్టు పోతుంది, తిరెట్టు స్లిప్ అవుతుంది, అప్పుడు కొద్దిగా దెబ్బలు తగులుతాయి, చూసుకోవాలా. ఓకే ఇటు సైడ్ మంచిగా ఎక్కుతా అన్నాడు అట్లా. ఓకే సరిపోతుంది. బాగా ఇట్లా మనం అన్నం అనుకో చూసుకున్న అది అప్పిపోయి తిరెట్లు అప్పిపోయి తగులుతుంది, దెబ్బ తగులుతుంది. మోపున టైట్ చేసుకోవాలి ఇంకోదానికి. ఓకే గాయస్, 2 టైర్లు అయితే ఫిట్ చేసినాం. ఇక కొద్దిగా బాగా తక్లీఫ్ అయింది. ఇక అంతే, ఇక 2 కేజీలు అయితే తీసేసిన, 2 టైర్లు అయితే ఎక్కిచ్చేసినాం. ఇక కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక వాష్అవుట్కి అయితే తర్వాత తీసుకపోతా. ఓకే గాయస్, ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.